స్టార్ట్. నమస్తే అండి. మనమైతే నిన్న ఈ వెహికల్ని బై రోడ్ ఢిల్లీ నుంచి తీసుకొని రావడం జరిగింది. 2016 మోడలు ఫోర్డ్ ఈకోస్పోర్ట్స్ టైటానియం వేరియంట్. ఇందులో అయితే మనకు 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది, యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. చిన్న రిపేర్ కూడా లేదు వెహికల్లో. కంప్లీట్గా బై రోడ్ ఢిల్లీ నుంచి వచ్చింది. మైలేజ్ కూడా 20+ అయితే మైలేజ్ రావడం జరిగింది. మీకు ఎవరికన్నా ఈ కార్ పైన ఇంట్రెస్ట్ ఉంటే కరీంనగర్కి ఒక మంచి అనుభవం ఉన్న మెకానిక్ని తీసుకొని వచ్చి వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేసి తీసుకెళ్ళండి. ఒకసారి కార్కి సంబంధించి కూడా మీకు కంప్లీట్గా పూర్తి వివరాలు కూడా చూపెడతాను. చాలామంది బ్లాక్ కలర్ వెహికల్ కావాలని అడుగుతున్నారు. సో అందు గురించి అయితే డైరెక్ట్ ఢిల్లీలో ఎలాంటి వీడియో పోస్ట్ చేయలేదండి. డైరెక్ట్ కరీంనగర్కే తీసుకొని వచ్చిన బై రోడ్ నేనే తీసుకొని వచ్చా. 120, 140 కొట్టినా కూడా చిన్న వైబ్రేషన్ కూడా లేదు. ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. నేను చెప్పడం కాదు, లైవ్ మీకు ఇక్కడ వెహికల్ అందుబాటులో ఉంటుంది. కరీంనగర్లో మా వాళ్ళు ఉంటారు, చూపెడతారు. డైరెక్ట్ మీతో పాటుగా 100 కిలోమీటర్ అయినా వస్తారు, టెస్ట్ డ్రైవ్ చేసుకోండి. కంపెనీ ఫిట్టెడ్ అలా వీల్స్ అయితే ఇందులో ఉంటాయి. ఫ్రంట్ టైర్ అయితే మనకు ఒక 40 to 50% ఉంది. సస్పెన్షన్లో ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. రన్నింగ్ బార్డర్ కూడా చూసుకోండి. రన్నింగ్ బార్డర్ కూడా కంపెనీ రన్నింగ్ బార్డరే ఉంది. రన్నింగ్ బార్డర్ చాలా కార్లకు అయితే రన్నింగ్ బార్డర్ అనేది డ్యామేజ్ జరుగుతూ ఉంటాయి, బట్ ఎలాంటి డ్యామేజ్ లేదు. టైర్ పైన పార్ట్ ఇది ఫ్లెండర్ అండ్ లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ అండ్ లెఫ్ట్ సైడ్ వెనకాల డోర్ అండ్ వెనకాల డీజిల్ ఫిల్ చేసుకునే పార్ట్ ఇది క్వార్టర్ ప్యానెల్. వెనకాల ఒక 60 to 70% ఉంది. సస్పెన్షన్లో ఆయిల్ లీకేజ్, చిన్న ఆయిల్ లీకేజ్ కూడా లేదండి. ఆయిల్ లీకేజ్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడే మనకైతే సస్పెన్షన్ అనేది పోయినట్టు. మీరు 100 కిలోమీటర్ నడుపుకొని టెస్ట్ డ్రైవ్ వేసుకుంటారా, 200 కిలోమీటర్ టెస్ట్ డ్రైవ్ వేసుకుంటారా, మీ ఇష్టం. మెకానిక్ని తీసుకొని వచ్చి అన్ని రకాల వెహికల్ చెక్ చేసుకొని నచ్చితేనే వెహికల్ తీసుకెళ్ళండి. మనకు వెనకాల రియర్ కంపెనీ ఫిటెడ్ సెన్సార్స్ కూడా ఉంటాయి. రన్నింగ్ బార్డర్, అండర్ బాడీ ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ సస్పెన్షన్లో కూడా చిన్న ప్రాబ్లం కూడా లేదు. ఢిల్లీలో మన సుప్రీంకోర్టులో చేసే ఒక లాయర్ది వెహికల్ ఇది. మనకు వెనకాల కీ ఆప్షన్ అయితే ఎలాంటి ఉండేది. బటన్ ప్రెస్ చేస్తే జస్ట్ ఇట్లా మనకు వెనకాల డిక్కీ అనేది ఓపెన్ అవుతుంది. ఒకసారి అండర్ బాడీ కూడా చూడండి. అండర్ బాడీలో కూడా చిన్న డ్యామేజ్ లేదు, చాలా నీట్గా ఉంది. అన్ని రకాల మనం కరీంనగర్ దాకా వెహికల్ వచ్చింది అంటే 1కి 10 సార్లు మేము అక్కడ వెహికల్ని చెక్ చేసుకుని ఆల్ పర్ఫెక్ట్ మేము సాటిస్ఫై అయినప్పుడే వెహికల్ అక్కడ నుంచి కరీంనగర్ దాకా తీసుకొస్తాం. ఎందుకంటే పర్ఫెక్ట్ లేని వెహికల్ తీసుకొస్తే మాకు కూడా ఇక్కడ వెహికల్ ఆగిపోతే ఇబ్బంది అవుతుంది. కనెక్టివిటీ పార్ట్స్ ఆల్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి, ఎక్కడ కూడా చిన్న డ్యామేజ్ లేదు. ఇక్కడ ఉన్న మ్యాట్ కూడా మనం అవసరం ఉంటే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే క్లోజ్ చేసుకోవచ్చు. రిమూవబుల్ టాప్ కూడా పర్ఫెక్ట్ ఉంది. సో ఇది మన కార్కి సంబంధించి వెంకాల సైడ్ నుంచి వ్యూ. సో ఇది కరీంనగర్లో అంబేద్కర్ స్టేడియం. కరీంనగర్కి వచ్చి రెడీగా ఉందండి. హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఏ పార్ట్ కూడా అయితే ఇప్పటివరకు అయితే మనకు రీప్లేస్ కాలేదు. వెనకాల రైట్ సైడ్ టైర్ ఒక 70 to 80% ఉంది. సస్పెన్షన్లో ఆయిల్ లీకేజ్ అయితే 1% కూడా లేదు. అండ్ రన్నింగ్ బార్డర్ కూడా, రన్నింగ్ బార్డర్లో చిన్న డ్యామేజ్ లేదు, ఆల్ పర్ఫెక్ట్ ఉంది. ఇంకా మన దగ్గర 2016 మోడల్ వైట్ కలరు టైటానియం ప్లస్ వేరియంట్ ఒకటి ఉంది. సేమ్ ఇదే కలర్ 2016 టైటానియం ఆప్షనల్ 6 ఎయిర్ బ్యాగ్స్ వెహికల్ ఒకటి ఉంది. 2015 మోడల్ టైటానియం వేరియంట్ కూడా మనకు ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఉంది. 2019 మోడల్, దగ్గర ఇప్పుడు 2015 నుంచి 2019 వరకు ఆల్ వేరియంట్స్ బ్లాక్ అండ్ వైట్ కలర్లోనే ఉన్నాయండి, వేరే కలర్స్ అయితే లేవు. సో ఆ కార్లు అయితే మనకు ప్రస్తుతానికి అయితే ఢిల్లీలోనే ఉన్నాయి. ఇప్పుడైతే ఇది ఒకటే వెహికల్ వచ్చింది కరీంనగర్కి. బై రోడ్ వచ్చిందండి. ఎక్కడెక్కడ ఎట్లా వచ్చింది వెహికల్ ఏంది అని కూడా కంప్లీట్గా ఆల్ వీడియో తీసుకొని వచ్చినాం. 120, 140 మినిమం స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ అయితే మనం రావడం జరిగింది. చిన్న డ్యామేజ్ అంటే చిన్న వైబ్రేషన్ కూడా లేదు. అంత 120, 140 మనం స్పీడ్ వచ్చినా కూడా ఏ చిన్న మెకానికల్ ఇష్యూ కూడా లేదు. ఎందుకంటే వెహికల్ మేమే తీసుకొస్తున్నాం బై రోడ్ కాబట్టి చిన్న ఇష్యూ ఉన్నా కూడా ఏదున్నా అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెకానిక్ చూపెట్టుకునే వెహికల్ తీసుకొని వస్తాం మనం. ఎందుకంటే రన్నింగ్లో ఏమన్నా ప్రాబ్లం అయితే ఆ అడవిలో ఎవరు కూడా మనకు హెల్ప్ చేసే వాళ్ళు ఉండరు.
83,732 కిలోమీటర్లు తిరిగింది. మైలేజ్ కూడా మీరు చూడండి, ఈ మైలేజ్ 120, 140 మెయింటైన్ చేస్తే వచ్చిన మైలేజ్ 19 వస్తుంది, 18.3 వస్తుంది. మళ్ళీ కరీంనగర్కి వచ్చినాక కొంచెం లోకల్లో వెహికల్ తిరిగింది కాబట్టి మళ్ళీ 18కి అయితే రావడం జరిగింది. మనకి ఇందులో స్టీరింగ్ విషయానికి వస్తే ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, ఆడియో కంట్రోల్స్ ఉంటాయి, వాయిస్ అసిస్టెంట్ కంట్రోల్ కూడా ఇక్కడ ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ కూర్చున్న వాళ్ళకి కూడా మరొక ఎయిర్ బ్యాగ్ రావడం జరుగుతుంది. అండ్ మ్యూజిక్ ప్లేయర్, ఫోర్డ్ కంపెనీ చెందిన మ్యూజిక్ ప్లేయర్ ఉంది. ఇక్కడ ఏసీ విషయానికి వస్తే మనకు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంటుంది. గేర్ల విషయానికి వస్తే 5 గేర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇందులో ఉంటుంది. అండ్ యూఎస్బి ఛార్జ్ అక్స్ కేబుల్ ఈ ప్లేస్లో వస్తుంది. కంపెనీ ఫిటెడ్ ఆర్మ్ రెస్ట్, ఇది ఓన్లీ టాప్ అండ్ వేరియంట్లోనే కంపెనీ ఫిటెడ్ ఆర్మ్ రెస్ట్ అయితే రావడం జరుగుతుంది. మనకి ఢిల్లీలోనూ ఒక రేంజ్లో చాలు ఉంది, కరీంనగర్లో ఒక రేంజ్లో ఎండ కొడుతుంది, ఆల్రెడీ ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది. సో ఇది మనకు ఏసీకి సంబంధించిన డిస్ప్లే ఇక్కడ వస్తుంది. అండ్ ఈ ప్లేస్లో కూడా మనకైతే రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి మ్యూజిక్ ప్లేయర్కి సంబంధించిన ఏమంటారు డీటెయిల్స్ కూడా మనకైతే ఈ ప్లేస్లో రావడం జరుగుతుంది. డోర్ తీసినా డోర్ వేసినా కూడా మనకైతే ఇక్కడ క్లియర్గా చూపెడుతుంది. ఆయిల్ చేంజ్ ఏమన్నా చేసుకోవాలనుకున్నప్పుడు కూడా మనకు ఇక్కడ ఆయిల్ చేంజ్ సర్వీస్ నీడ్ ఉందని కూడా మనకు చూపెట్టడం జరుగుతుంది. కరీంనగర్ కలెక్టర్ వాళ్ళు వచ్చారు గ్రౌండ్లోకి, రిటర్న్ వెళ్తున్నారు మళ్ళీ వాళ్ళు. 4 డోర్లకు 4 పవర్ విండోస్ ఉంటాయి. మనకు సైడ్ మిర్రర్ కూడా మనం ఇక్కడ నుంచి లోపల నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. సో ఈ కనెక్టివిటీ పార్ట్స్ చూడండి, కనెక్టివిటీ పార్ట్స్లో కూడా చిన్న డ్యామేజ్ లేదు, ఆల్ పర్ఫెక్ట్ ఉంది. చాలా వరకు అయితే ఈ ప్లేస్లలో ప్రతి కార్లో రస్ట్ వస్తూ ఉంటుంది. సో అండర్ బాడీ డోర్లలో కూడా చిన్న షేడ్స్ కానీ ఏది లేదు. మనకి ఎక్స్ట్రా సన్ షేడ్స్ కూడా ఉన్నాయి ఇందులో, ఒక డోర్కి ఏమో లేదు, మిగతా ఆల్ డోర్స్కి ఉన్నాయి. ఈ సన్ షేడ్స్ మనం ఫిట్ చేసుకోవాలంటే కూడా కమ్సే కమ్ 6,000 నుంచి 7,000 రూపాయలు ఉంటుంది. డైరెక్ట్ ఇక్కడ ఈ మిర్రర్తో పాటుగా డౌన్ అండ్ అప్ ఆటోమేటిక్గా అవుతూ ఉంటుంది. వెనకాల కూడా సైడ్ మిర్రర్కి పవర్ విండోనే ఉంటుంది. ఎక్కువ స్పోర్ట్లో మనకి ఇక్కడ వెనకాల కూర్చున్న వాళ్ళకి కూడా 12 వాట్స్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇస్తారు. అండ్ సీట్ కవర్స్ కూడా మనకి ఎలాంటి చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆల్ సీట్ కవర్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. ఫ్రంట్ సీట్ కవర్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి, రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. అండ్ డాష్ బోర్డ్ సైడ్ నుంచి వ్యూ, ఈ కనెక్టివిటీ పార్ట్స్ మనకు మెయిన్ ఇంపార్టెంట్. కార్కి సంబంధించి మనం ఇంజన్ సైడ్ వ్యూ కూడా చూద్దాం. హెడ్ లైట్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి, ఎలాంటి హెడ్ లైట్స్ మనకు షేడ్ అవ్వడం కానీ అలాంటిది ఏది లేదు. ఫాగ్ ల్యాంప్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. HR26CN5515 82,000 కిలోమీటర్ తిరిగింది. కంప్లీట్గా షోరూమ్ ట్రాక్. డ్రై షాఫ్ట్, లోయర్ ఆర్మ్, సపోర్ట్ రాడ్ సస్పెన్షన్స్, డ్రై షాఫ్ట్ సపోర్ట్ రాడ్ సస్పెన్షన్ కంప్లీట్గా పర్ఫెక్ట్ ఉంది. వీడియోలో చూపెట్టిన విధంగా మీకు అయితే క్లియర్గా కార్ ఉంటుంది. అప్రాన్స్ ఎలాంటి రిపేర్ కాలేదు, రీప్లేస్ కూడా కాలేదు. లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఈసీఎం కూడా పర్ఫెక్ట్ ఉంది. బ్యాటరీ కూడా మనకైతే సింగిల్ షేప్లో స్టార్ట్ అవుతుంది. అండ్ కార్ సంబంధించి ఫ్రంట్ సైడ్ అయినా కార్ మొత్తంలో ఏ పార్ట్ కూడా మనకైతే రీప్లేస్ కాలేదు. అండ్ మనకు బ్యానెట్ పట్టి కూడా కంప్లీట్గా షోరూమ్ నుంచి వచ్చిన బ్యానెట్ పట్టి ఉంది, బ్యానెట్ పట్టి కూడా రీప్లేస్ కాలేదు. ఇంజన్లో కూడా మనకి ఎలాంటి ఆయిల్ అయితే లీకేజ్ లాంటివి అయితే లేదు. మీరు 4K క్లారిటీ పెట్టుకొని వీడియో చూడండి. సో ఇది మనకైతే మొత్తానికి ఈ కార్కి సంబంధించి కంప్లీట్గా పూర్తిగా. సో మరొకసారి కూడా చెప్తున్నానండి, 2016 మోడలు ఫోర్డ్ ఎకో స్పోర్ట్స్ టైటానియం బ్లాక్ కలర్ వెహికల్. ఈ కార్ అయితే ప్రస్తుతానికి మనకు కరీంనగర్లో అందుబాటులో ఉంది. ఎవరన్నా వచ్చే వాళ్ళు ఉంటే కొంచెం ముందు ఇన్ఫార్మ్ చేసి రండి. సో వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.